1997లో సముద్రం అడుగు భాగం నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. అది ఎంత పెద్ద శబ్దం అంటే దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెన్సర్లు కూడా దాన్ని క్యాప్చర్ చేశాయి. దీనిపై రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఒక షాకింగ్ విషయం చెప్పారు. అది ఒక అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ సౌండ్. ఆశ్చర్యం ఏంటంటే సముద్రంలో మనకు తెలిసిన ఏ జీవి కూడా ఇలాంటి శబ్దాన్ని అస్సలు ప్రొడ్యూస్ చేయలేదు. అప్పటి వరకు మనం కనిపెట్టిన ఏ డీప్ సీ క్రియేచర్ వాళ్ళు కూడా ఇలాంటి సౌండ్ సాధ్యం కాలేదు. మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం అడుగున మనకు తెలియని భారీ జీవులు ఏవైనా ఉన్నాయా? మనిషి కంటే 100 రెట్లు పెద్దగా ఉండి మనకు తెలియని వింత శబ్దాలు చేసే అన్నోన్ జీవులు సముద్రంలో ఇంకా దాక్కునున్నాయా? బహుశా ఇలాంటిదేదో 2023లో కూడా జరిగి ఉండొచ్చు. ఓషన్ గేట్ అనే కంపెనీకి చెందిన సబ్మరైన్ టూరిస్టులను తీసుకుని టైటానిక్ నౌక శిథిలాలను చూపించడానికి సముద్రం అడుగు భాగానికి వెళ్ళింది. కానీ నీటిలోకి వెళ్లిన గంటన్నరకే దాని సిగ్నల్ కట్ అయిపోయింది. ఆ సబ్మరైన్ ఏమైందో ఎవరికీ తెలీదు. కొన్ని రోజుల వెతుకులాట తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సబ్మెరైన్ సముద్రం లోతుల్లోనే ఎక్స్ప్లోడ్ అయిపోయిందని. దాని ముక్కలు సముద్రం అడుగున దొరికాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇంత హై టెక్నాలజీ ఉన్న సబ్మరైన్ కూడా అక్కడ ఎందుకు సర్వైవ్ కాలేకపోయింది? ఇది కేవలం సముద్రపు ఒత్తిడి వల్ల జరిగిందా, లేక మనకు తెలియని ఏదైనా జీవి దాడి చేసిందా? ఈ మిస్టరీలను సైన్స్ ప్రకారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సౌత్ అట్లాంటిక్ ఓషన్ వైపు చూస్తే అక్కడ నీటిలో ఒక వింత ఆకారం కనిపిస్తుంది. అది చూడ్డానికి ఒక సముద్రపు రాక్షసుడిలా ఉంటుంది. చాలామంది దీన్నే లెవియథన్ అని పిలుస్తారు. పురాతన కథల్లో చెప్పబడిన ఒక భయంకరమైన సముద్రపు రాక్షసుడు కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ దాక్కునున్నాడనేది వాళ్ళ నమ్మకం. ఇవన్నీ నిజమా లేదా కేవలం కథల? ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇప్పటి వరకు కేవలం 5% సముద్రాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాం. మిగిలిన 95% సముద్రంలో ఏముందో, ఎలాంటి భయంకరమైన జీవరాశి ఉందో ఎవరికీ తెలియదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా సరే మనం డీప్ సీని ఎందుకు పూర్తిగా చూడలేకపోతున్నాం? ఇక్కడుండే వింత జీవుల గురించి తెలిస్తే నిజంగానే భయం వేస్తుందేమో. బహుశా ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 2025లో మెక్సికోలో కూడా జరిగింది. సముద్ర లోతు నుంచి ఒక వింత ఆకారం ఉన్న జీవి నీటిపైకొచ్చింది. దాన్ని చూస్తే అది మళ్లీ నీటి లోపలికి వెళ్లడానికి ఇష్టపడట్లేదేమో, బలవంతంగా బయటకు రావాలనుకుంటున్నట్లు అనిపించింది. ఈ జీవి పేరు ఓర్ఫిష్. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి సొంతంగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఈ చేప సముద్రం బయట కనిపించిన కొన్ని రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన ఎర్త్ క్వేక్ వచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. 2011లో జపాన్లో ప్రళయకారులైన సునామీ, భూకంపం రావడానికి ముందు తీర ప్రాంతాల్లో సరిగ్గా ఇదే ఓర్ఫిష్ కనిపించింది. అంతేకాకుండా కాలిఫోర్నియాలో ఈ చేప కనిపించిన 2 రోజుల్లోనే అక్కడ కూడా భూకంపం వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే సముద్రం లోతుల్లో ఉండే జీవులకు భూకంపాల గురించి మనకంటే ముందే తెలుస్తుంది అనిపిస్తోంది. అసలు సముద్రంలో ఇలాంటి ఎన్నో మిస్టరీస్ దాగున్నాయి. మనం సముద్రాన్ని రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఒక లిమిట్ దాటి లోపలికి వెళ్ళగానే మన టెక్నాలజీస్ అన్నీ పనిచేయడం మానేస్తున్నాయి. అసలు సముద్రం ఎంత లోతుగా ఉంటుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పెద్ద క్రూజ్ షిప్ని తీసుకుని సముద్రంలో ముంచితే ఒకటి కాదు 3-4 క్రూజ్ షిప్లు ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా సముద్రం లోతును కొలవలేం. సరే, మనిషి నిర్మించిన అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాని తలక్రిందులు చేసి సముద్రంలోకి ముంచితే అది కూడా సరిపోదు. పోనీ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ని దించుదామంటే అది సముద్రం అడుగున టచ్ అవుతుందా అంటే ఏమో, ఎవరికి తెలుసు. ఇక నిజం చెప్పాలంటే మౌంట్ ఎవరెస్ట్ పైన బుర్జ్ ఖలీఫాను పెట్టి సముద్రంలో దించినా సరే మనం సముద్రం లోతును అందుకోలేమేమో. అంటే సముద్రం మన ఊహ కంటే చాలా లోతుగా ఉంటుంది. వీటిని అర్థం చేసుకోవడానికి సముద్రాన్ని 5 జోన్లుగా విభజించారు. అందులో మొదటిది సన్లైట్ జోన్. ఇది సముద్రం ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఈ సన్లైట్ జోన్లో సూర్యకాంతి ఉండడం వల్ల ఇక్కడ సముద్రపు మొక్కలు పెరుగుతాయి. షార్క్ లాంటి ఎన్నో రకాల చేపలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సముద్ర లోతుల్లో ఉండే కొన్ని వింత జీవులు కేవలం రాత్రిపూట మాత్రమే ఈ జోన్లోకి వస్తాయి. అవి ఇక్కడ ఉండే చిన్న చిన్న చేపలను తిని మళ్లీ పగలు లోపలికి వెళ్ళిపోతాయి. ఇక ఇప్పుడు జోన్ నంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. అదే ట్వైలైట్ జోన్. దీని లోతు 200 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతానికి వచ్చేసరికి సూర్యకాంతి దాదాపుగా మాయం. అందుకే ఇక్కడ మొక్కలు పెరగవు. కానీ ఇక్కడ ఉండే జీవులకు ఒక సూపర్ పవర్ ఉంటుంది. అవి తమ శరీరంలో సొంతంగా లైట్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఉదాహరణకు మనం ఇందాక చెప్పుకున్న ఓర్ఫిష్. ఇవి ఎంత లోతుగా ఉంటాయంటే భూకంపం లాంటి ప్రమాదాలు వచ్చేటప్పుడు వీటికి ముందుగానే తెలుస్తుంది. అందుకే భూకంపం వచ్చే ముందు ఇవి సర్వైవ్ అవ్వడానికి సముద్ర ఉపరితలంపైకి వస్తాయి. ఈ జోన్లో ఇంకా కొన్ని వింతైన జీవులున్నాయి. మొదటిది స్పెర్మ్ వేల్. దీని బరువు సుమారుగా 5000 కిలోలు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెదడు ఉన్న జీవి ఇది. తర్వాత కొలోసల్ స్వీడ్. దీని బరువు ఒక కారు బరువుతో సమానం. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద కళ్ళు దీని సొంతం. ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే
ఒక డిన్నర్ ప్లేట్ అంత ఉంటుంది. మరొక వింత జీవి సైఫోనోఫోర్స్. ఇవి చూడ్డానికి చాలా చిన్నగా ఉన్న కాలనీలుగా కలిసిపోయి జీవిస్తాయి. ఇవన్నీ కలిసి ఒక రిబ్బన్లా షేప్ని తయారు చేస్తాయి. వీటి సైజు ఎంత పెద్దగా అవుతుందంటే 2-3 బ్లూ వేల్స్ని కలిపితే ఎంతో అంతనమాట. ఇక తర్వాత జోన్ మిడ్ నైట్ జోన్. ఇది 1000 నుంచి 4000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ సూర్యకాంతి పూర్తిగా కనుమరుగైపోతుంది. ఎనర్జీ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఉండే జీవులు చాలా నెమ్మదిగా కదులుతాయి. ఇక్కడ ప్రెషర్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఉపరితలంతో పోలిస్తే 380 రెట్లు ఎక్కువ. ఆ ఒత్తిడికి మనిషి ఎముకలు కూడా నుజ్జునుజ్జవుతాయి. ఈ జోన్లో కనిపించే జీవులు ఇంకా వింతగా ఉంటాయి. యాంగ్లో ఫిష్ అనే చేప తల మీద ఒక లైట్ గ్లో అవుతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇందులో మగ చేపలు ఆడచేపల శరీరంలోనే నివసిస్తూ ఉంటాయి. అక్కడే చనిపోతాయి కూడా. మరొకటి బ్యారెల్ ఐ ఫిష్. దీని కళ్ళు 360 డిగ్రీస్లో తిరుగుతాయి. అంతేకాకుండా దీని తల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ మరొక వింత జీవి ఉంటుంది. దాని పేరే బ్లాక్ స్వాలోవర్. పేరు వినగానే అర్థమవుతుంది కదా, ఇది దేన్నైనా మింగేస్తుందని. దీని స్పెషాలిటీ ఏంటయ్యా అంటే ఇది తన సైజ్ కంటే 3 రెట్లు పెద్దవాటిని కూడా తినేయగలుగుతుంది. ఇక ఇప్పుడు జోన్ నెంబర్ 4 వైపుకు వెళదాం. దీన్ని అబీస్ జోన్ అంటారు. ఇది 4000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ జీవించే చాలా జీవుల గురించి మనకి ఇంకా పూర్తి సమాచారం తెలీదు. కానీ ఇక్కడ కనిపించే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డంబో ఆక్టోపస్. దీని ఫోటో చూస్తే దీనికి చెవులు ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఇవి చెవులు కాదు, దాని చేతులే అలా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక చివరిది 5వ జోన్ ట్రెంచెస్. ఇది 6000 నుంచి 11000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మీ మీద ఒకేసారి 1800 ఏనుగులు నిలబడితే ఎలా ఉంటుందో అంత ప్రెషర్. అయినా సరే ఇక్కడ కొన్ని జీవులు బ్రతుకుతున్నాయి. ఉదాహరణకు స్నేల్ ఫిష్. దీనికి అసలు ఎముక ఉండదు. ఎందుకంటే అంత ప్రెషర్లో ఎముక ఉంటే అది నుజ్జవుతుంది కాబట్టి. అందుకే సర్వైవ్ అవ్వడానికి అలా రూపాంతరం చెందింది. ఇవే మన 5 జోన్లు. కానీ ఇవే కాకుండా మనకు తెలియని ఎన్నో జీవులు ఇంకా సముద్రపు అట్టడుగున జీవిస్తున్నాయి. కారణం హై ప్రెషర్. లోతుకు వెళ్లే కొద్దీ ఒత్తిడి ఎలా పెరుగుతుందంటే ఏ వస్తువైనా సరే తునాతునకలైపోయి పిండి పిండి అయిపోతుంది. బహుశా ఓషన్ గేట్ సబ్మరైన్ కూడా ఇదే ఎదుర్కొని ఉండొచ్చు. దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ సబ్మరైన్ని 2 రకాల మెటీరియల్స్తో తయారు చేశారు. ఆ సబ్మెరీన్ తయారీలో వాడిన ఒక మెటీరియల్ కార్బన్ ఫైబర్. దాని జాయింట్స్ని టైటానియంతో తయారు చేశారు. సముద్రపు లోతుల్లో విపరీతమైన ప్రెషర్ పడినప్పుడు కార్బన్ ఒకలాగా రియాక్ట్ అవుతుంది, టైటానియం మరొకలాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఈ తేడా వల్ల అక్కడ ఒక చిన్న పగులు ఏర్పడింది. బయట ఉన్నది అత్యంత భారీ ప్రెషర్ కాబట్టి ఆ చిన్న పగులు వల్ల ఆ సబ్మరైన్ బ్లాస్ట్ అయిపోయింది. ఈ ప్రెషర్ వల్లే మనం సముద్రాన్ని జయించలేకపోతున్నాం అనుకుంటా. ఎందుకంటే అక్కడ డైనమిక్ ఎన్విరాన్మెంట్, డీప్ సీలో మాత్రమే ఇది ఉంటుంది. సడన్గా ఓషన్ కరెంట్స్ మారిపోతాయి, టెంపరేచర్స్ మారుతూ ఉంటాయి, ఎక్కడి నుంచైనా అగ్నిపర్వతాలు పేలొచ్చు. చివరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మారిపోతుంది. దీనివల్ల మనం సబ్మరైన్లో వెళ్ళినా కూడా మనకు సరైన దిశానిర్దేశం దొరకదు. ఇక తర్వాత అతిపెద్ద కారణం డీప్ సీ క్రియేచర్స్. మనకు తెలియని భయంకరమైన జీవులు ఇంకా సముద్రం అడుగున ఉన్నాయని సైంటిస్టులు కూడా అనుమానిస్తున్నారు. అసలు మనుషులైనా ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాణైనా పుట్టించే సముద్రం కాబట్టి అలాంటి సముద్రపు జీవులు కూడా అటాక్ చేసి ఉండొచ్చు. దీని వెనుక ఒక సింపుల్ సైన్స్ ఉంది. భూమి పుట్టిన కొత్తలో వాతావరణం అస్సలు బాగుండేది కాదు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వర్షాలు పడ్డం వల్లే సముద్రాలు ఏర్పడ్డాయి. సముద్రం అడుగున ఉండే అగ్నిపర్వతాల నుంచి మినరల్స్ బయటకొచ్చాయి. ఆ మినరల్స్ నుంచే బయోలాజికల్ సైకిల్ ఏర్పడి సెల్స్ పుట్టుకొచ్చాయి. ఆ సెల్స్ నుంచే జీవం పుట్టింది. అలా సముద్రంలోనే జీవం పుట్టి ఇప్పుడు భూమిపై ఇంత అభివృద్ధి చెందితే మరి అసలు జీవానికే మూల కారణమైన సముద్ర గర్భంలో ఇంకెంత గొప్ప జీవరాశి ఉండాలి, అవును కదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.